అందరికీ నమస్కారం. గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. హీరో ఏమైనా వచ్చి మాకు హెల్ప్ చేశాడా? కనీసం ఫోన్ చేసి ఎలా ఉన్నారని కూడా అడగలేదు అంటూ దిల్ రాజు గారి అన్నయ్య శిరీష్ గారు మాట్లాడుతున్న మాటలు ఇప్పుడు దుమారం లేపుతూ ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా లేకపోతే గేమ్ చేంజర్ మూవీ ఫ్లాప్ తో ఇప్పటికే అందరం రోడ్డు మీదకి వచ్చేసే వాళ్ళమని, గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిన తర్వాత దాదాపు 4 రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయిందంటూ, సంక్రాంతికి వస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ తో ఆ మూవీకి వచ్చిన ఓవర్ ఫ్లో అండ్ గేమ్ చేంజర్ లాస్ ని కవర్ చేసిందంటూ, లేదంటే మొత్తం అందరం కూడా రోడ్డు మీదకి వచ్చేసేవారు అంటూ రీసెంట్ గా శిరీష్ గారు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సినిమా పోయిన తర్వాత కనీసం హీరో ఫోన్ కూడా చేయలేదంటూ, అసలు పరిస్థితి ఏంటి అనేది పట్టించుకోలేదంటూ డిస్ట్రిబ్యూటర్ శిరీష్ గారు చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఘాటుగా రియాక్ట్ అవుతూ ఉన్నారు. సినిమా హిట్ అయితే అందులో వచ్చిన ప్రాఫిట్ హీరోకి ఇస్తారా? మరి సినిమా ఫ్లాప్ అయితే అందరూ కలిసి ఎందుకు హీరో మీద ఏడుస్తూ ఉంటారు? సినిమా అనేది ఒక వ్యాపారం. ఒక పెద్ద హీరోపై 100 కోట్లు ఖర్చు పెడితే ఆ సినిమా హిట్ అయితే 500 కోట్లు రావచ్చు. సినిమా హిట్ అయిందని ఆ హీరోకి మరో 100 కోట్లు ఎక్స్ట్రా ఇస్తారా? మరి ఆ సినిమా ఫ్లాప్ అయిందని తిరిగి హీరో ఎందుకు డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ మెగా ఫ్యాన్స్ ఘాటుగా ఫైర్ అవుతూ ఉన్నారు. సినిమా అనేది బిజినెస్. హీరో అనేవాడు తనకున్న మార్కెట్ బట్టి డబ్బులు తీసుకుంటూ ఉంటారు. సినిమా కథ బాగోలేక సినిమా పోతే హీరో ఏం చేస్తాడు? ఏది ఏమైనా ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదంటూ ఘాటుగా ఫైర్ అవుతూ ఉన్నారు మెగా ఫ్యాన్స్. దిల్ రాజ్ శిరీష్ చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఖబర్దార్ అంటూ కొన్ని ఫ్లాప్ అయిన సినిమా పేర్లు చెప్పుకుంటూ అందులో ఉన్న హీరోల గురించి ఎప్పుడైనా ఆ ప్రొడ్యూసర్స్ మాట్లాడారా అంటూ, మరి మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారంటూ ఘాటుగా ఫైర్ అయ్యారు మెగా ఫ్యాన్స్. ఇంకోసారి ఇలా మాట్లాడితే మర్యాదగా ఉండదు, ఖబర్దార్ అంటూ ఘాటైన వార్నింగ్ ఇచ్చారు మెగా ఫ్యాన్స్. మరి దిల్ రాజ్ శిరీష్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.